బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు. సో ఆ అవకాశం ఎలా వచ్చింది? ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది బోయపాటి గారికి నేను సరైనోడు టైటిల్ సాంగ్ చేశాను, డూడు డూడు సాంగ్. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఆయన చాలా సినిమాలు చేశాను, గ్యాప్ వచ్చింది. మళ్ళీ అఖండకి పిలిచినప్పుడు వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత బాలయ్య గారి సాంగ్ సినిమాలో ఒకే సాంగ్ అన్నారు, డ్యాన్స్ నంబర్. సార్ నేను బోయపాటి గారిని అడిగాను, సార్ ఇంతమంది డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు, నేను ఒక డౌట్ ఉంటుంది కదా, వై మీ, ఎందుకు నాకు ఈ అవకాశం ఇచ్చారంటే, బ్రో నాకు మీరు సరైనోడ్లో సాంగ్ చాలా బాగా నచ్చుతుంది, నాకు అలా డిఫరెంట్గా చేసి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అసలు ఇంకా మొదటిసారి బాలకృష్ణ గారు దొరకడము, యాయా జే బాలయ్యకి ఏదో కొత్తగా చేయాలి అంటే అన్యూజువల్గా. ఇంకోటి సినిమాలో ఒకే సాంగ్ డాన్స్ అది కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అది కూడా సినిమాలో బిగినింగ్ లో వస్తుంది. దాని టెన్షన్ ఏంటంటే సినిమాలో ఫస్ట్ సాంగ్ కాబట్టి బాగా చేసినా అప్రిషియేట్ చేస్తారు, బాగా చేయకపోతే కూడా అంతే మనకు పడతాయి అని అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొత్తగా చేయాలని ఆ షర్ట్ మూమెంట్, బాల్ మూమెంట్ క్రియేట్ చేసినప్పుడు నిజంగా బోయపాటి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి బాలకృష్ణ గారికి చూపించి ఇది చేద్దాము ఆడియన్స్లో కొంచెం మన ఫ్యాన్స్కి కానీ తెలుగు ప్రేక్షకులు కానీ చాలా బాగుంటుందని నమ్మి చేశాను. న్యూ, వెరీ న్యూ. దాని తర్వాత నేను ఆల్మోస్ట్ కన్నడ ఇండస్ట్రీకి, తమిళ ఇండస్ట్రీకి, మిగతా ఇండస్ట్రీకి కూడా నేను ఆ పాట ద్వారా పరిచయం అయ్యాను. సాంగ్ ద్వారా మిగతా వాటికి అడుగులు పడ్డాయి. అంటే మీరు ఆ సాంగ్ కంపోజ్ చేసి చూపించినప్పుడు బాలకృష్ణ గారు ఏమన్నారు అసలు? ఎందుకయ్యా ఫస్ట్ అసలు ల్యాప్టాప్ లో నేను మొత్తం కంపోజ్ చేసి పెట్టి ప్లే చేశాను. చేసిన తర్వాత షర్ట్ బాల్ వచ్చిన తర్వాత బాగా అప్రిషియేట్ చేశారు. బట్ ఎక్కడో ఇది చేద్దామా, ఇదేమన్నా ట్రోల్ అవుతుందంటే బోయపాటి గారు లేదు బాబు, ఇది చాలా జెన్యున్గా ఉన్నాయి మూమెంట్స్, ఎందుకంటే మనం ఏదో సీజీ గ్రాఫిక్స్ చేసింది ఏం లేదు దాంట్లో, కాబట్టి దీన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారని చెప్పి ఆయన చెప్పగానే ఇంకా బోయపాటి గారు చెప్తే బాలయ్య బాబు ఓకే చేసి అలా చేయడం జరిగింది. ఓకే, బాలయ్య గారు సెట్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా? అసలు అమేజింగ్ ఎనర్జీ అండి. ఆయన మార్నింగ్ వచ్చి, అంటే ఇప్పుడు జనరేషన్కి అలవాటు లేదు, బట్ వాళ్ళు ఎలా వచ్చారంటే డాన్స్ మాస్టర్ అంటే ఒక గురువు సమానులుగా ఆయన రెస్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ చేసే ముందు నమస్కారం చేసుకొని మాస్టర్కి దండం పెట్టి అసలు నన్ను హగ్ చేసుకున్నప్పుడు ఆ ఎనర్జీ అక్కడే, ఆ రెస్పెక్ట్స్కే మనకేమనిపిస్తుంది అంటే మనకి ఈయనకు బెస్ట్ చేయాలి అనే థాట్లోకి వెళ్ళిపోతాం. ఇంకోటి ఆయన నో అనేది లేదండి ఆయన దగ్గర. నో నేను ఇది చేయలేను, ఇది చేయండి, ఇది చేంజ్ చేయండి అని ఏది ఉండదు. ఆయన మీరు డాన్స్ మాస్టర్ డైరెక్టర్ ఏదైతే డిసైడ్ చేశారో అది బ్లైండ్గా చేసి వెళ్ళిపోతారు అంతే. అది దానివల్ల మాకు డాన్సెస్కి కానీ రిజల్ట్ మీరు చూశారు. ఇప్పుడు జాజికాయ సాంగ్ కానీ, అఖండలో నేను చేసిన సాంగ్ కానీ, దాని రిజల్ట్ అప్రిషియేషన్ ఎంత వచ్చిందంటే ఆయన నో చెప్పరు. ప్లస్ ప్రతి మూమెంట్, ఇప్పుడు క్యాప్ మూమెంట్ అఖండలో 2లో జాజికాయ సాంగ్లో క్యాప్ మూమెంట్ కానీ, చైర్స్ తన్నే మూమెంట్ ఉంటుంది, అది ఎంత వెయిట్ ఉన్న చైర్స్ అవి తన్నాలి, తంతే బ్యాక్ వెళ్ళాలి, మళ్ళీ వేరే చైర్ బ్యాక్ నుంచి వస్తే కూర్చోవాలి, కనిపించదు ఆ చైర్, బ్యాక్ నుంచి వస్తే ఆ చైర్లో కూర్చొని లిరిక్ పాడాలి. అసలు అన్బిలీవబుల్గా